హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక స్పెషల్ ఐటెంని అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా ఆంధ్రాలో అయితే చాలా స్పెషల్ వట్టి తునుకల కర్రీ. ఇంకా అందులో మేక కాళ్ళది వట్టి తునుకలతో కర్రీ చేస్తే ఇంకా ఇడ్లీకి కానీ ఇంకా బగారా రైస్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ వట్టి తునుకల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేను చేసే ఈ ఐటమ్ అయితే ఇంకా ఆంధ్రాలో చాలా స్పెషల్ వట్టి తునుకల మేక కాళ్ళు. ఇంకా ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మనము మేకల్ని కట్ చేసినప్పుడు ఈ కాళ్ళను డ్రై చేసి అంటే ఎండలో ఆరబెట్టి వీటిని అయితే ఇంకా ఇలా చేసుకుంటారు. మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వీటిని పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో వాటర్ పోసి ఇంకా ఒక నైట్ అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఇందులో వాటర్ పోసేసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఇంకా వాటినంతా వంపేసి అందులో పసుపు ఇంకా సాల్ట్ వేసి ఇంకా ముక్కలకి ఉన్న బ్లాక్గా ఉంటుంది కదా, కాలుస్తారు కదా, అదంతా పోయేలాగా కొంచెం కలుపుతూ అయితే మనం క్లీన్గా కడిగేసుకోవాలి. ఇంకా చూడండి, నేను ఎలా అయితే హ్యాండ్తో రబ్ చేస్తున్నానో అలా చేస్తూ కడుక్కోవడం వల్ల ఇంకా నీట్గా వైట్గా అయితే అయిపోతుంది. ఇలా ఉంటే కూడా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇంకా నేనైతే ఇలా క్లీన్గా కడిగేసుకుంటున్నాను. చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో. ఇలా ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు, టేస్ట్ కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది. కాబట్టి మనం ఇంకా సాల్ట్ పసుపు వేసి ఇలా క్లీన్గా అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇంకా వాటర్ పోసుకొని ఇలా వంపేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా కొంచెం వెట్గా ఉన్నప్పుడే పసుపు సాల్ట్ వేసి కడిగేసుకున్న తర్వాత మనము మళ్ళీ వాటర్ పోసి క్లీన్గా కడిగేసుకోవాలి. చూడండి ఎంత వైట్గా అయినాయో ఇవి. ఇప్పుడు మనకి ఇవి పర్ఫెక్ట్గా కర్రీకి అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇలా వాటర్ పోసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి. ఇంకా ఇలా కాదు, మనకి నానబెట్టే అంత టైం లేదనుకుంటే మాత్రం కుక్కర్లో వేసినప్పుడు ఎక్కువ విజిల్స్ వచ్చేలాగానైతే మనం చూసుకోవాలి, ఒక 10 విజిల్స్. ఎందుకంటే ఇది పీస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బాయిల్డ్ అవుతే అంత పర్ఫెక్ట్గా అయితే మనకి కర్రీ టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడు నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను కదా, చూడండి పీస్ కూడా మనకి నానింది. ఇంకా ఇదైతే ఆంధ్రాలో చాలా స్పెషల్ వట్టి తునుకల కూర. మనకి ఇప్పుడు తెలంగాణలో కూడా ఎక్కువగానే చేసుకుంటున్నారు. ఇంకా మాకైతే ఈ పాయా సూప్ అయితే చాలా ఇష్టము. ఇంకా ఇందులో మనము కుక్కర్లో వేసినాక సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసుకొని కుక్కర్ క్యాప్ అయితే పెట్టేసుకొని ఇంకా మనం బాయిల్ చేసుకుందాం. ఈ మేక కాళ్ళ సూప్ అయితే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్గా అయితే యూజ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అయితే ఇది తీసుకుంటారు. దీనివల్ల చాలా రిలీఫ్ కూడా ఉంటుంది. వింటర్ సీజన్లో కూడా దీన్ని అయితే ఎక్కువగా తాగుతారు. ఇంకా రైస్లో వేసే కంటే ఎక్కువ మట్టికి దీన్ని సూప్ లాగా తాగే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇంకా ఇప్పుడైతే నేను కుక్కర్ అయితే క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇంకా మనం నాకైతే ఈ పాయా సూప్ కర్రీ అయితే చాలా ఇష్టము. మీకు కూడా ఎంతమందికి ఈ పాయా సూప్ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు రైస్లో అయితే ఇష్టపడతాను, ఇంకా టిఫిన్లో కూడా ఇడ్లీకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఒకటే విజిల్ చూపించాను, బట్ 3-4 విజిల్స్ అయితే మనము తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా విజిల్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగుందో. దీన్ని నార్మల్గా తాగితే కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ వేసాం కాబట్టి ఇంకా మంచి ఆయుర్వేదిక్ డ్రింక్ లానైతే ఇంకా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్నంతా ఇంకొక బౌల్లో వంపేసుకోవాలి, ఎందుకంటే కర్రీ ప్రిపేర్ చేయడం కోసం. పీసెస్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా బాయిల్డ్ అయిపోయిందో. ఇప్పుడు నేనైతే ఒక బేసిన్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అదే కుక్కర్లో ఇంకా కర్రీకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ గరం మసాలా వేసి అన్నీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇంకా వాటిని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఏం లేదండి, ఇందులో ఆనియన్స్ ఇంకా దాల్చిన చెక్క ఇలాచి వీటినన్నిటిని వేయించుకొని మిక్సీ చేసుకోవాలి. ఇంకా ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం టర్మరిక్ని అయితే ఇందులో వేసుకొని ఇంకా చక్కగా ఫ్రై చేసుకుందాం. నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా టేస్ట్ రావాలంటే మనం ఆనియన్స్ని అయితే వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఫ్లేవర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, కొంచెము అల్లం పేస్ట్ని అయితే వేసి ఇంకా మనం కలిపేసుకోవాలి.
ఎందుకంటే మనం ముందే వేస్తే అడుగు అనేది అంటుతుంది. అలా అడుగు అనేది అంటకుండా ఇంకా మనం ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా మనము కలిపేసుకుంటే మనకు అడుగు అనేది అంటదు. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం సూప్ కాకుండా ఓన్లీ పీసెస్ని మనము గరిటెతో తీసుకుంటూ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు పీసెస్ అంతా ఇందులో వేసేసుకున్న తర్వాత మనం టేస్ట్కు సరిపడా కారము ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడే మనం వాటర్ అయితే పోసుకోవద్దు, ఎందుకంటే మనకి పీసెస్కి కొంచెం కారము ఇంకా ఉప్పు అంతా పట్టేంత వరకు మనము ఫ్రై చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని ఇందులో వంపేసుకొని ఇంకా కలుపుకుంటే సరిపోద్ది. ఇంకా మనకు ఇది ఎక్కువ విజిల్ రావాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనము ఆల్రెడీ బాయిల్డ్ చేసినాం కదా పీస్ మొత్తం మెత్తగా అయ్యేలాగా. ఇంకా ఇప్పుడు ఇలా కలుపుకొని సరిపడా వాటర్ కూడా పోసేసుకొని కొత్తిమీరకు పుదీనానైతే వేసేసుకుందాం. ఫైనల్గా వేసుకొని మళ్ళీ కుక్కర్ క్యాప్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా మనకి ఇది ఎక్కువ విజిల్ అవసరం లేదు, ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎమ్మి ఎమ్మి టేస్టీ. ఇంకా పాయ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్నే వట్టి తునకల మేకకాళ్ళ కూర అని కూడా అంటారు. ఇప్పుడు ఫైనల్గా గార్నిషింగ్ కోసం అయితే కొద్దిగా నేనైతే కొత్తిమీర ఆకునైతే ఇంకా వేసేసుకున్నాను. మనకి కర్రీ అయిపోయింది కదా వట్టి తునకల కూర. ఇంకా దీన్నైతే ఇడ్లీలో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నాకైతే నాన్ వెజ్తో టిఫిన్స్ చేయడం అయితే చాలా ఇష్టము. ఇది సూప్ కాబట్టి దీన్ని ఇడ్లీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా దోశతో కన్నా. ఇంకా నేనైతే ఇడ్లీతో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేసి. మీకు నాకు తెలిసి ఆల్మోస్ట్ నాన్ వెజ్ టిఫిన్ లవర్సే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు బయట కూడా మనకి నాన్ వెజ్ టిఫిన్ లవర్స్ కోసమే ఇంకా స్టాల్స్ కూడా ఎక్కువగా ఓపెన్ అవుతున్నాయి. ఇంకా ఈ టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా నేను ఇడ్లీతో పాటు నేను రైస్లో కూడా నేను దీన్ని కర్రీని టేస్ట్ చేస్తాను. ఇంకా దీనికి కాంబినేషన్లో అయితే నాన్ వెజ్ ఉన్నప్పుడు కంపల్సరీ మేమైతే బగారా రైసే వేసుకుంటాము. ఇది ఆల్మోస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు మెన్షన్ చేస్తాను. మాకు ప్లెయిన్ రైస్తో కంటే ఇంకా బగారా రైస్ తోటే నాన్ వెజ్ అనేది చాలా ఇష్టం అనిపిస్తుంది. ఇప్పుడు నేను రైస్తో కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేసి. ఇంకా ఇది సూప్ చూడండి, సూప్ మనం ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నాకు ఈ పాయ సూప్ ఉన్నప్పుడు కర్రీ అయితే నేను ఎక్కువగానే వేసుకుంటాను, గ్రేవీ పీసెస్ కాకుండా ఇంకా గ్రేవీ అయితే ఎక్కువగా వేసుకుంటాను. ఇంకా చాలా వేడిగా ఉంది కదా, కలపడం రావట్లేదు. సో ఇంకా నేనైతే టేస్ట్ చేశాను, రైస్తో కూడా చాలా బాగుంది. ఇంకా డెఫినెట్గా నేను చేసిన ప్రాసెస్లో చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ కర్రీ అయితే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైనా ఇంకా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు డెఫినెట్గా తినాలి. నాకు తెలిసిన వరకు నాన్ వెజ్లో మనం ఏ పార్ట్ అయితే ఎక్కువ తింటామో ఆ పార్ట్ మనకి అది హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను విన్నాను. అంటే లివర్ ఎక్కువగా తింటే లివర్కి యూజ్ అని, ఇంకా మనము ఇలా పాయ సూప్ అంటే మేక కాళ్ళ కూర తింటే కాళ్ళకి బలం అని ఇలా విన్నాను. ఇది కరెక్టో కాదో నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.